నమస్కారం. హ్మ్. మనం ఈరోజు లవంగం గురించి కొంచెం లోతుగా చూద్దాం. ముఖ్యంగా జలుబు, దగ్గులాంటి వచ్చినప్పుడు ఎలా వాడచ్చు అని. అవును. మన దగ్గర లవంగం, జలుబు, దగ్గుకు సహజ నివారణలు అని ఒక సమాచార మూలముంది. అవును. దాని ఆధారంగానే మాట్లాడుకుందాం. అంటే గొంతు నొప్పికి లవంగం నోట్లో పెట్టుకోవడం దగ్గర నుండి ఇంకా చాలా పద్ధతులున్నాయి కదా ఇందులో. అవునవును. లవంగం మన ఇళ్లల్లో ఎప్పటినుంచో వాడుతున్నదే. ఈ మూలల్లో చెప్పిన నిర్దిష్టమైన చిట్కాల్ని చూస్తూ ఎందుకలా చెప్పారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే. అంటే అన్నిటికన్నా సింపుల్గా గొంతు గరగర అన్నప్పుడు ఒక లవంగం బుగ్గన పెట్టుకోమంటున్నారు. ఇది ఇంత సింపుల్గా ఎలా పనిచేస్తుందంటారు? ఆ ఘాటు వల్లనా? ఆ ఈ సమాచారం ప్రకారమైతే లవంగంలో ఉండే కొన్ని గుణాలు అంటే గొంతుకి కొంచెం మొద్దుబారినట్టు చేసి నొప్పి తెలియకుండా చేస్తాయట తాత్కాలికంగా. ఓ అలాగా? అదే కాకుండా ఇంకో చిట్కా కూడా ఉంది కదా, లవంగం పొడిని తేనెతో కలపడం. అవునవును, అది కూడా చెప్పారు. ఏది కూడా గొంతుకి మంచిది. ఈ రెండూ కలిస్తే దగ్గు, గొంతు నొప్పికి ఇంకా బాగా పనిచేస్తుందని ఈ మూలం చెబుతోందనమాట. అంటే ఇవి నోటితో తీసుకునేవి. సరే, మరి కొంచెం ఆ, జలుబు ఎక్కువైనప్పుడు, ముక్కు దిబ్బడ వేసినప్పుడు అప్పుడేంటి పరిస్థితి? దానికి కూడా ఏమైనా చెప్పారా? చెప్పారు. ముక్కు దిబ్బడ, తలనొప్పి లాంటి వాటికి వేడి నీళ్లల్లో కొన్ని లవంగాలు వేసి ఆ ఆవిరి పీల్చమంటున్నారు. ఆవిరి పట్టడంలాగా? అవును, ఆవిరి పట్టడం. దానివల్ల లవంగంలోని నూనెలు శ్వాసనాళాల్లోకి వెళ్లి బహుశా ఉపశమనం కలిగిస్తాయేమో. సరే. ఇంకా జలుబు బాగా ఉంటే లవంగాలు, మిరియాలు కలిపి కషాయంలాగా కాచుకొని తాగమని కూడా ఉంది. ఓ కషాయం కూడానా? దీన్ని డబుల్ పవర్ అని కూడా అంటున్నారు ఆ సోర్స్లో. అంటే ఇంకా బలంగా పనిచేస్తుందని కావచ్చు. గొంతు సమస్యలకి లవంగ నీళ్లతో పుక్కిలించడం, గార్గిలింగ్, అది కూడా సూచించారు. ఇన్ని రకాలుగా అంటే లక్షణాలున్నప్పుడు వాడటం సరే, కానీ దీన్ని రోజూ వాడటం గురించి కూడా ఉందా? అంటే ఇమ్యూనిటీ పెరగడానికి, ముఖ్యంగా చలికాలంలో? ఉంది. అది కూడా చెప్పారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కొంచెం లవంగాల పొడిని అన్నంలో కలపడం కానివ్వండి, లేదంటే లవంగాలతో సూపులు చేసుకోవడం, అలాంటివి చేయవచ్చని ఈ మూలం సూచిస్తోంది. అంటే ఒక మందులా కాకుండా ఆహారంలో భాగంగా అనమాట. అవును. అవును. ఒక ఆరోగ్య సాధనంగా చూస్తున్నారన్నమాట. ఇంకో చిట్కా కూడా ఉంది. రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని నెయ్యితో వేయించి తినమని. నెయ్యితోనా? అది దేనికి? బహుశా ఛాతీలో కఫం తగ్గించడానికేమో, ఇంకా శరీరానికి కొంచెం బలమొస్తుందని కూడా వాళ్ళ ఉద్దేశం కావచ్చు ఈ సోర్స్ ప్రకారం. ఓ అర్థమైంది. అంటే ఈ సమాచారాన్ని బట్టి చూస్తే లవంగం అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గొంతు నొప్పికి వెంటనే ఒకటి నోట్లో వేసుకోవడం నుంచి కషాయం, ఆవిరి, చివరికి రోజూ ఆహారంలో కూడా బాగుంది. కానీ మరి మోతాదు సంగతేంటి? ఎక్కువ వాడితే ఏమైనా ఇబ్బందా? అది చాలా ముఖ్యమైన పాయింట్. మోతాదు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ మూలం గట్టిగా చెబుతోంది. అవునా? అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వాడుకోవాలి, అంతే కదా? అంతే. ఒక సహజమైన సహాయకారిగా, లక్షణాల్నుంచి ఉపశమనానికి, కొంచెం ఇమ్యూనిటీ కోసం. అంతే తప్ప దానిమీద పూర్తిగా ఆధారపడకూడదని స్పష్టంగా తెలుస్తోంది. రైట్, అర్థమైంది. కాబట్టి మనం చూసిన ఈ సమాచారం ప్రకారం లవంగంతో జలుబు, దగ్గు లక్షణాల నుంచి బయటపడటానికి చాలా ఇంటి చిట్కాలున్నాయి. తేనెతో కలపడం కానివ్వండి, ఆవిరి పట్టడం, కషాయం, ఆహారంలో చేర్చుకోవడం, ఇలా చాలా రకాలు. అవును. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ సమాచారమంతా కూడా ఎక్కువగా లక్షణాల నుంచి ఉపశమనం పొందడం మీదే దృష్టి పెట్టింది. అవును, నిజమే. ఇది అంటే సాంప్రదాయ పద్ధతులు మన శరీరానికి కలిగే అసౌకర్యాన్ని ఎలా తగ్గిస్తాయి అనే దానిపై ఫోకస్ చేస్తాయి. ఇది వ్యాధి అసలు కారణాన్ని తెలుసుకుని తగ్గించే ఆధునిక వైద్యానికి కొంచెం భిన్నంగా అనిపిస్తోంది కదా. నిజమే. మరి ఈ రెండు అంటే సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక వైద్యం, ఇవి రెండూ కలిసి పనిచేయగలవా లేదా ఎలా భిన్నంగా ఉంటాయి అనేది ఆలోచించాల్సిన విషయం. బహుశా రెండింటినీ సరిగ్గా వాడుకోవడంలోనే ఆరోగ్యం ఉందేమో.